ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చెలో గుంటూరు, హలో మాలా చెలో గుంటూరు సింహగర్జన రేపు 15వ తారీఖు నాడు 4 గంటలకు గుంటూరు జిల్లాలో నడివొడ్డులో మాలల సత్తా ఏంటి అనేది ఈ రాష్ట్రం మొత్తం మీద సింహగర్జన అనే కార్యక్రమాన్ని తెలంగాణ నుంచి వివేకు వినోదు ఎమ్మెల్యేలు తర్వాత అంబేద్కర్ మనవడు ఢిల్లీ నుంచి చేయటం కోసంగా జి చెన్నయ్య మేము అందరు కలిసి అక్కడ జేఏసీ ఏర్పడి ఈ జిల్లా నుంచి ఈ స్టేట్ నుంచి మాలమహనాడు రాష్ట్ర ఆధ్వర్యంలో నేను ఒక 20 మంది ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం జరిగినది. అదే క్రమంలో అక్కడ మాదిగ సోదరులు కూడా మేము చేసిన వెంటనే మమ్మల్ని చూసి మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడం జరిగినది. ఇది బీజేపీ గవర్నమెంట్ కుట్ర చేసి ఎక్కడైతే కారెన్సీ ఇష్యూ జరిగిన తర్వాత మాదిగల మీద ఓసుకోత జరిగిన తర్వాత ఆ సంఘటనని మనసులో పెట్టుకొని ఇల్లు ఐక్యత లేకుండా చేయటం కోసంగానే ఈ వర్గీకరణకి ప్రధానమైన సూత్రంగా బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ దీని మీద మాలల మీద కక్ష సాధింపు చర్యగా చేయటం జరిగినది. మేము ఒకటే అడుగుతున్నాము ఈ వేదిక నుంచి అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానించి అన్ని పార్టీలు మమ్మల్ని విభేదించినట్టు, అన్ని పార్టీలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు, మేమేదో తప్పు చేస్తున్నట్టు, మేమేదో మాదిగలు సొమ్ముని మేము తింటున్నట్టు ఒక క్రియేషన్ లాగా కృష్ణమాదిగా ఒక్కడే వాంటెలిగా కృష్ణమాదిగా మాదిగలకి మాలలకి గొడవ పెట్టిన ఆలోచనతో ఈరోజు కూడా మాలల్ని ఎట్లా అంటే అట్లా మాట్లాడటం జరగటం, మాలలు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణంకి లేకుండా సామరస్యంగా మాట్లాడటం కూడా మాట్లాడుతున్నారు మా పెద్ద పెద్ద నాయకులు, జాతీయ నాయకులు, మేము కానీ. అయితే మేము చెప్తున్నాం ఇక్కడి నుంచి రేపు ప్రారంభం ఈ కార్యక్రమం మొదలుపెట్టుకొని 1 by 1 జిల్లా వారీగా, మండలాల వారీగా రాష్ట్ర రోకులు, రైలు రోకులు, బందులు చేసేదానికి రేపు జేఏసీ కమిటీ ద్వారా ఇది అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని మేము 1 by 1 వారానికి ఒక కార్యక్రమం చేపట్టి పార్లమెంట్లో కూడా ఈ విషయాలు లేవెత్తే విధంగా మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పని కూడా మా నియోజకవర్గాల్లో మేము ఎంపీలని, జిల్లాలో ఉండే జిల్లా ఎంపీలని, స్టేట్లో ఉండే ఎంపీలని, మా ఎస్సీ ఎస్టీ ఎంపీలని అందరినీ పార్లమెంట్లో మాట్లాడే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని, అదేవిధంగా ఎస్సీ మంత్రులు ఎవరైనా సరే మాతో కానీ ఈ వర్గీకరణకు వ్యతిరేకంగాని ఏదన్నా అనుకూలంగా మాట్లాడినా మేము వాళ్ళని విభేదించి వాళ్ళ ఇళ్ళ ముట్టడి కూడా చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పని కూడా ఈ సమావేశంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 341 ఆర్టికల్ ప్రకారంగా ఏబిసిడీలు అనేది చేయటానికి లేదనేది రాజ్యాంగం చెప్తా ఉంటే రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు చెప్పాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకించి ఈ తీర్పు నీయటం అనేది కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తట్లేదు, ఎస్సీ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎస్సీ మంత్రులు ఏం చేస్తున్నారు, దీని మీద మరల పార్లమెంట్లో మాట్లాడి మోడీకి ముట్టికాయ వేసి దించి
ఈ పార్లమెంట్లో ఈ వర్గీకరణ రద్దు చేయాలని మోడీ చేత ప్రకటన చేయాలని కూడా నేను ఎంపీలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ఎంపీలని. ఈ వర్గీకరణ అనేది రాబోయే తరంలో చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయటానికి అగ్రవర్ణాల కంటే హీనంగా ఉండే పరిస్థితి. ఇవాళ అగ్రవర్ణాల్లో ఓసీల్లో క్రిమిలేయర్ లేకుండా ఎస్సీ ఎస్టీల వరకే క్రిమిలేయరు ఎందుకు ఉండాలి? వాళ్ళ కులస్తులకి మిగతా ఓసీలకి అందరికీ క్రిమిలేయర్ లేకుండా చేయటం ఏంటి? అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎంతమంది ఉద్యోగులైనా, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లైనా వాళ్ళకి అవకాశం ఉంది, ఎస్సీ ఎస్టీలకి అవకాశం లేదా? డబ్బులుండి, ఆర్థికంగా ఉండి అన్నీ ఉన్న వాళ్ళకేమో వాళ్ళు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ వాళ్ళు 5% ఉన్న జనాభాకి అవకాశం ఇచ్చి 15% ఉన్న మాకు జనాభాకి అవకాశం లేకుండా చేయటానికి ఈ బీజేపీ గవర్నమెంట్ మమ్మల్ని కావాలని ఈ ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ద్వారా ఈ జడ్జిమెంట్ చెప్పేయటం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దేనికైనా సరే మేము ప్రాణాలు త్యాగం చేసి అవసరంగా మా ప్రాణాలు కూడా అవసరం, మా ఎలకుండే మా జాతికి తోడ్పడి మా జాతిని రక్షించడం కోసంగా మేము ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.